ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడేది లేదు, ఖచ్చితంగా గెలిచే తీరుతుంది అనే ధీమా అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారిలో. ఏంటి ఆ ధీమా అనేదే, శాశ్వతంగా ఇక తామే అధికారంలో ఉంటామని ఎలా చెప్పగలుగుతున్నారు? అయితే బాబు రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిస్తే మరోసారి ఓటమి అనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆయన మొత్తం రాజకీయ జీవితంలో కనిపిస్తోంది. అయితే ఈసారి అలా కాదు అంటున్నారు చంద్రబాబు. అయితే క్యాడర్ కూడా అదే చెప్తున్నారు. గుజరాత్ మోడల్ను కూడా ముందు పెట్టి చూపిస్తున్నారు. గుజరాత్లో బీజేపీ ఏకంగా వరుసగా ఎలా గెలిచిందో, 3.5 దశాబ్దాల పాటు అధికారంలో ఎలా ఉందో గుర్తు చేస్తున్నారు. క్యాడర్ కరెక్ట్గా ఉంటే పార్టీకి తిరుగులేదు అనేది బాబు గారి అంచనా. అందుకే ఆయన మన విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి టీడీపీ ఓడిపోయేదే లేదు అంటూ ఒక సంచలన కామెంట్ చేశారు. టీడీపీకి ఎప్పటికీ ఓడదని కూడా అనేశారు. మరి బాబు ధీమా ఏంటి అనేది ఇక్కడ చర్చ. ఏపీలో వైసీపీకి 40% ఓటు షేర్ బలంగానే ఉంది కదా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నమాట.